ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి ఒక రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంది. ఈ రోజు అనే వాక్యం మనం ధ్యానించుకునే ముందు తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానుబోతున్న మా ప్రియ పరలోక తండ్రి, దేవ ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఎక్కడో కాచి కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించమని నదుడే యేసుక్రీస్తునామములో అడిగి పొందినాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం అండి, 100వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఈ కీర్తన స్తుత్యార్పణ కీర్తన అండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏం తెలుసుకోవాలి? అసలు నువ్వు ఎవరు అనేది నీకు తెలుసా? నువ్వు ఎవరు అంటే, నేను మా అమ్మ కుమారుని, నేను మా అమ్మ కుమార్తెని, లేకపోతే మా నాన్న కుమారుని, మా నాన్న కుమార్తెను, లేకపోతే ఒక ఇంటి కోడల్ని, ఒక ఇంటి కొడుకుని, అల్లుని, ఇలా ఎన్నో బంధాలు ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరు? నువ్వు దేవుని కుమారుడివా, దేవుని కుమార్తెవా అనేది నీకు తెలుస్తుందా? దేవుడు లేడనుకునే వాళ్ళు బుద్ధిహీనులు అంటండి. బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంటండి. ఇక్కడ ఈ వాక్యంలో తెలిసింది యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంటండి. తెలుసుకొనిచున్నారా? నిజమైన దేవుడు యెహోవాయే. ఆయన మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు. మన కోసము తన ప్రాణాన్ని బలిదానముగా ఇచ్చిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే అండి. ఆయన యెహోవా దేవుడని తెలుసుకోవాలి. రెండవదిగా ఆయనే మనల్ని పుట్టించాడంటండి. ఎవరు నిన్ను పుట్టించారు? దేవుడు, యేసుక్రీస్తు వారే పుట్టించారని సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఆధార లిఖితమైనది పరిశుద్ధ గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ లిఖితమైంది. దాని ప్రకారంగా జరుగుతున్నవి కూడా ప్రకటన గ్రంథంలో మీరు చూసుకుంటే ఇప్పుడు జరగబోయే యుద్ధాల నిమిత్తము కూడా రాయబడి ఉంటుంది. పాపము వల్ల వచ్చు జీతం మరణం. ఇక్కడ దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకోండి. అలాగే తెలుసుకోవడమే కాకుండా ఆయన మనల్ని పుట్టించాడు. ఎవరు పుట్టించారండి? దేవుడు మనల్ని పుట్టించాడు. మూడోదిగా ఆయన, మనం ఎవరమంటండి? ఆయన వారమంటండి. నీవు ఈ లోకంలో ఉన్నానని అనుకుంటున్నావు, కానీ నీవు ఎవరి బిడ్డవి అంటండి? దేవుని బిడ్డ, ఆయన వారము. నీవు ఎవరివి అంటే ఆయన మేపు గొర్రెలమంటండి. మనం గొర్రెలు ఎలా ఉంటాయి? సాత్వికముగా ఉంటాయి కదా. గొర్రె మేక పిల్లలు చాలా సాత్వికము కలిగినవి కదండి. మరి అటువంటి వాటిని అవి త్రోవ త్రప్పిపోతూ ఉంటాయి. మనము త్రోవ త్రప్పిపోతూ ఉంటున్నాం. మనల్ని త్రోవలోకి నడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుడని తెలుసుకోండి. ఆయన మన పుట్టించాడని తెలుసుకోవాలి. అలాగే మనము ఆయన వారము, ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలము అని తెలుసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంతవరకు నీవు జీవించున్నామంటే అది దేవుని కృప కదా. ఎంతమంది మరణించారో, కానీ నీవు ఈరోజు ఈ మాట వింటున్నావంటే అది కేవలం దేవుని కృపయే. బ్రతికి ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే అని తెలుసుకొని యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. స్తోత్రము చెల్లించండి. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో ఫలింపచేయనుగా.